మీ సాక్ష్యం చెప్పండి సిస్టర్, మీ సాక్ష్యం చెప్పమ్మా అని ఎవరన్నా అడిగినా, లేకపోతే నీ సాక్ష్యము చెప్పే అవకాశం నీకు వచ్చినా, అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఆ పాత జీవితం, ఆ చెత్త జీవితం, క్రీస్తుకు వ్యతిరేకంగా బ్రతుకుతున్న జీవితం, అపవాది చేసిన క్రియలవన్నీ, ఏ క్రియలు? అపవాది క్రియలు. ఆ అపవాది క్రియలన్నీ గంట సేపు చెప్పేసి లాస్ట్ కు దేవుడు నన్ను మార్చేసిండు. ఇప్పుడు గిట్లున్నా అంటే, నువ్వు అపవాది చేసిన కార్యాలను గంటసేపు చెప్పి లాస్ట్ చివరికి 1 సెకండ్ 2 సెకండ్లు దేవుడు నన్ను మార్చిండు అని ఒక్క మాట చెప్పేసి వదిలేస్తావు. అంటే ఇక్కడ నువ్వు ఎవరికి ప్రియారిటీ ఇస్తున్నావు, ఎవరికి ప్రాముఖ్యతనిస్తున్నావు, ఎవరు చేసిన మాటలకి నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావు, సమయాన్ని ఎక్కువ ఇస్తున్నావు. దేవుడు నీ జీవితంలో ఏం చేసిండో అది చెప్పు. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను చెప్పకుండా, దేవుడు నీ మనస్సును ఎట్లా మార్చిండో అది చెప్పకుండా, నీ ఒంటరితనంలో దేవుడు నిన్ను ఎట్లా ఆదరించిండో అది చెప్పకుండా, నీ రోగగ్రస్తమైన ఆ పడక మీద దేవుడు నిన్ను ఎట్లా స్వస్థపరిచిండో అది చెప్పకుండా, నీ కఠినమైన మనస్సును దేవుడు ఎట్లా మార్చిండో అది చెప్పకుండా, నీ మనస్సును దేవుడు ఎట్లా మార్చిండో అది చెప్పకుండా, నీకు మారు మనస్సు ఎట్లా పొందుకున్నావో అది చెప్పకుండా, నీ పరిస్థితులను దేవుడు ఎట్లా మార్చిండో ఆ విషయాలు చెప్పకుండా, గతంలో జరిగిన అపవాదిని జీవితంలో చేసిన కార్యాలన్నింటినీ వివరిస్తూ చెప్పాల్సిన అవసరం లేదు. సాక్ష్యం చెప్పాలన్న అవసరం వచ్చినప్పుడు ఒకటే మాట, ఏంది? నా పాత జీవితం భయంకరమైనది, నేను పాప స్వభావంతో నేనున్నా, సమాధానం లేకుండా నేనున్నా, తాగుబోత్రంలో నేనున్నా. అటువంటి టైంలో దేవుని కృప నన్ను దర్శించింది, దేవుని ప్రేమ నన్ను దర్శించింది. నా కఠినమైన మనస్సు ఆ ప్రేమ నన్ను మార్చింది. సిలువ దర్శనం నా స్థితిని మార్చింది. యేసు క్రీస్తు ప్రభు యొక్క పేరు నా బతుకును మార్చింది. మార్చబడిన తర్వాత నాకు సమాధానం వచ్చింది, నెమ్మది వచ్చింది, నాకు ఆనందం వచ్చింది. నేను వాక్యం చదవడం స్టార్ట్ చేసిన, దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడం స్టార్ట్ చేసిన, యేసు క్రీస్తు ప్రభుతో ప్రార్థనలో సమయాన్ని గడపడం నేను ఆరంభించిన. ఆయనతో సమయాన్ని గడుపుతున్న కొద్దికి నా ఆత్మలో నేను ఆనందించడం, నా మనసు ఉప్పొంగడం నేను అది చూస్తున్నా. నా కుటుంబంలో పరిస్థితులు మారినాయి, నా ఆర్థిక పరిస్థితి మారింది, నా ఆరోగ్య పరిస్థితి మారింది, నా మైండ్ మారింది, నా సిచ్యువేషన్స్ మారినాయి. ఇలాగా నువ్వు దేవుడు చేసిన కార్యాలని ఎక్కువగా చెప్పు, అపవాది చేసిన కార్యాలని చిన్నగా చెప్పి వదిలిపెట్టే. దీన్ని బట్టి కూడా యేసుక్రీస్తు నామం మహిమపరచబడు. హల్లెలూయా. కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఎట్లా ఉండగలం సార్ అని పేతురు అంటున్నాడు, యోహాన్ అంటున్నాడు. హల్లెలూయా.